హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్. మీకు లీఫ్ కర్వింగ్ ఆర్ట్ గురించి తెలుసు కదా? లీఫ్ కర్వింగ్ ఆర్ట్ లా కనబడేటట్టు ఫోటోషాప్ లో ఎఫెక్ట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దామా? ముందుగా ఇక్కడ చూపించిన సెట్టింగ్స్ లో న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి లీఫ్ ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. మ్యాజిక్ ఎరేసర్ టూల్ ద్వారా చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. లీఫ్ ని డాక్యుమెంట్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. లీఫ్ ని డాక్యుమెంట్ సైజ్ కి రీసెట్ చేసుకుని మరో ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్ క్లిప్ ఆర్ట్ ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. మ్యాజిక్ ఎరేసర్ టూల్ పిక్ చేసుకుని ఒక్క క్లిక్ తో వైట్ మొత్తం డిలీట్ చేసేయండి. ఈ ఇమేజ్ ని కూడా డాక్యుమెంట్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి లీఫ్ లోపల సెట్ చేసుకోవాలి. లేయర్ ప్యాలెట్ లో లీఫ్ లేయర్ ని డూప్లికేట్ చేసుకోండి. క్లిప్ ఆర్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకుని మ్యాజిక్ వన్ టూల్ పిక్ చేసుకుని ఇమేజ్ బయట క్లిక్ చేయాలి. ఈ సెలెక్షన్ ని ఇన్వర్ట్ చేసి 10 పిక్సెల్స్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. లేయర్ 1 సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్ లో డిలీట్ ప్రెస్ చేస్తే లీఫ్ లో సెలెక్టెడ్ ఏరియా డిలీట్ అవుతుంది. ఇప్పుడు లేయర్ ప్యాలెట్ లో లేయర్ 2 ను సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ పట్టుకొని థంబ్నెయిల్ పై క్లిక్ చేస్తే క్లిప్ ఆర్ట్ యొక్క బ్లాక్ లైన్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు లేయర్ 1 కాపీని సెలెక్ట్ చేసుకుని లేయర్ మాస్క్ అప్లై చేసుకోవాలి. లేయర్ 2 ని డిజేబుల్ చేసి చూడండి. లీఫ్ కర్వింగ్ ఎఫెక్ట్ వచ్చిందా? బ్యాక్గ్రౌండ్ లో క్రీమ్ కలర్ అంటే ఎల్లో 30% అప్లై చేస్తే ఇంకా బ్యూటిఫుల్ గా కనబడుతుంది.